నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని ఒక్కసారి నిశితంగా గమనించండి. ఉదయాన్నే ప్రశాంతంగా వాకింగ్ కు వెళ్లిన ఒక అమ్మాయి, ఒక వెయిటర్ వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఆ తర్వాత జరిగిన ఊహించని పరిణామం ఇప్పుడు ఇంటర్నెట్ లో పెను కలకలం రేపుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అసలు సమాజం ఎటుపోతుంది? ఈ లోకం ఎక్కడికి దారి తీస్తుందో ఈ సమాజం? ఒక మనిషి తన ఆత్మ గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి మరొకరి కాళ్ళ దగ్గర బానిసగా పడిపోతే ఎలా ఉంటుందో ఈ వీడియో మన కళ్ళకు కడుతుంది. వీక్షకులారా, ఇక్కడ మీరు చూస్తుంది ప్రేమ కాదు, ఆప్యాయత అంతకంటే కాదు. ఇక్కడున్నది కేవలం డబ్బు, గుర్తింపు పట్ల ఉన్న ఒక రోత పుట్టించే పిచ్చి. ఆ కాసింత డబ్బు కోసం, క్షణికమైన సోషల్ మీడియా ఫేమ్ కోసం ఆ యువకుడు తనకంటూ ఒక ఆత్మాభిమానం ఉందన్న కనీస విషయాన్ని మర్చిపోయాడు. తనను తాను అమ్ముకున్నాడు. ఇక ఆ యువతిని విషయానికి వద్దాం. అధికారం, డబ్బు మనిషిని ఎంతలా అహంకారులుగా మారుస్తాయో అనడానికి ఆమె ప్రవర్తనే సజీవ సాక్ష్యం. ఎదుటి వ్యక్తి తన ముందు దిగజారిపోతుంటే ఆ నిస్సహాయతకు, బానిసత్వాన్ని ఆమె పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఒక మనిషిని తన చేతిలో కీలుబొమ్మలా ఆడిస్తూ ఆ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుంది. అహంకారం తలకెక్కిన అమ్మాయి తీరు చూస్తుంటే సమాజంలో మానవ సంబంధాలు ఎంత దారుణంగా పతనమవుతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక వైరల్ వీడియో కాదు, మన సమాజపు చీకటి కోణానికి నిలువుటద్దం. ఉత్తుత్తి గుర్తింపు కోసం గడ్డి తినడానికైనా సిద్ధపడే యువత ఒకవైపు, ఆ బలహీనతను క్యాష్ చేసుకుంటూ ఎదుటి మనిషిని పురుగు కంటే హీనంగా చూసే అహంకారం మరోవైపు. ఈ రెండు విపరీత ధోరణుల మధ్య నలిగిపోతున్నది మానవత్వం కాదా? మనుషుల మధ్య బంధాలు ఇలా వ్యాపారంగా, బానిసత్వంగా మారిపోతే ఇక ముందు ముందు సమాజం పరిస్థితి ఏంటి? ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి? ఈ షాకింగ్ వీడియోపై సోషల్ మీడియాలో భగ్గుమంటుంది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డబ్బు కోసం ఆరాధించేవాడు ఒకడైతే వాడిని వాడుకునేది మరొకరు అంటూ అసహ్యించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.